జపాన్‌లో టెంపుల్ అండ్ ష్రైన్ ఎక్స్‌పీరియన్స్. నేనెళ్ళిన టెంపుల్ పేరు సెన్సోజి. అది ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ జపాన్. ఇయర్ 628లో కట్టారు. టెంపుల్ ఎళ్ళే ముందు పీపుల్ వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ మౌత్ హియర్. వాటర్ ఈస్ వెరీ క్లీన్ అండ్ ఫ్రెష్. ఇది మెయిన్ టెంపుల్. బ్యూటిఫుల్ ఇంటీరియర్ విత్ రెడ్ కలర్ మొత్తం. ఎడో పీరియడ్‌లో డెవలప్ చేశారు. అప్పటి నుంచి వెరీ పాపులర్ అయింది. చాలా మంది టూరిస్ట్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్ దే కమ్ హియర్. వి షుడెంట్ రికార్డ్ గాడ్ ఇక్కడ, సో ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ డిడ్ నాట్. లోపల గాడ్‌ది ఒక గోల్డెన్ స్టాచ్యూ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంజా మాత్సురి అని పెద్ద ఫెస్టివల్ అవుతుంది. దిస్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్. దీనిని ఒమికుజీ అంటారు, అంటే ఫార్చ్యూన్స్ అని. ఇక్కడ ఒక 100 yen వేసి ఈ డబ్బాలో ఉన్న స్టిక్ తీసి దాని నంబర్ నోట్ చేసుకోవాలి. ఆ నంబర్ డ్రా దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ పిక్ చేసుకోవాలి. దానిలో మీకు గుడ్ ఫార్చ్యూన్ వచ్చిందా లేదా బ్యాడ్ లక్ వచ్చిందా అని చెప్తుంది. ఐ గాట్ గుడ్ ఫార్చ్యూన్, సో ఐఎమ్ థ్యాంకింగ్ ది యూనివర్స్. బ్యాడ్ లక్ వచ్చిన వాళ్ళు ఆ పేపర్ని ఒక స్ట్రింగ్కి కట్టి వదిలేస్తారు. తర్వాత టెంపుల్ వాళ్ళు వెళ్ళి దాన్ని బర్న్ చేస్తారు, సో దట్ ఆ బ్యాడ్ లక్ వాళ్ళకి అంటదు. రీల్ సేవ్ చేసుకోండి. జపాన్ వెళ్ళినప్పుడు పక్కా విజిట్ చేయండి.